లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అది నేను ఫాలో అయ్యేది. సో దట్ ఈస్ ఈజియెస్ట్. సెకండ్ థింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలా లేదా అనేది చాలా వైడ్లీ డిస్కస్డ్ సబ్జెక్ట్ అండి. సో దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది పెద్దగా ఏం లేవు, కానీ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలన్నది క్లాజ్ ఏం కాదు. ఇఫ్ యూఆర్ ఓకే మీకు బ్రేక్ఫాస్ట్ తింటేనే యూఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ వెల్, తినండి, దట్ ఈస్ ఫైన్. సో ఆకలి లేకపోతే తినకూడదు కదా? ఆకలి లేకపోతే తినాల్సిన అవసరం లేదు. బాడీ అసలు మీకు చెప్పట్లేదు ఆకలే లేదు, వై డు యు వాంట్ టు ఈట్ అండి. పిల్లలకు కూడా అంతే అండి. పిల్లలకి ఆకలి అనేది తెలియకుండా 10, 3, 4, 6 అని టైంకి ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు. అది కూడా అవసరం లేదు. ఈవెన్ టీన్స్, చిల్డ్రన్, అడల్ట్స్, ఆకలి బేసిక్ ఫ్యాక్టర్. సో ఆకలి లేకపోతే తినే అవసరం లేదు. సో అలా ఫాస్టింగ్ వల్ల ఎందుకు అసలు ఫాస్టింగ్ చేయాలి అనే టాపిక్ వచ్చిందంటే, ఆటోఫేజీ అనేది ఒకటి జరుగుతుందండి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు క్లీనప్ మెకానిజమ్స్ ఫాస్ట్గా జరిగి ఏవైతే మాల్ఫార్మ్డ్ ప్రోటీన్స్, సరిగ్గా పనిచేయని ప్రోటీన్స్ అవన్నీ ఉన్నాయో క్లీనప్ అయిపోతూ ఉంటాయి. అవును. సో ఆటోఫేజీ అనేది బాడీలో జరగడం ఇంపార్టెంట్. అందుకే ఎక్సెస్ ఫుడ్ అసలు తినకూడదండి. టుడే అన్లక్కీలీ వీఆర్ ఇన్ అ వరల్డ్ విత్ ఎక్సెస్ ఫుడ్. లెఫ్ట్ రెస్టారెంట్, రైట్ రెస్టారెంట్, డౌన్ అప్ ఇన్ యువర్ బిల్డింగ్ రెస్టారెంట్, ఆన్ ద గో 24 hours రెస్టారెంట్స్. సో ఇలా ఫుడ్తో ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ అలాట్, రైట్. సో అప్పుడు ఆటోఫేజీకి ఛాన్స్ పోతుంది. సో అట్లీస్ట్ మేక్ అన్ ఎఫర్ట్. మన వైపు నుండి ఒక ఎఫర్ట్ ఏంటి అంటే, వారంలో ఒక రోజు, 2 weeksలో ఒక రోజు, ఒక లాంగ్ ఫాస్ట్ 18 hours, 20 hours. మీకు అసలే అలవాటు లేదంటే ఒకటేసారి 24 hours ఫాస్ట్ చేసి నెక్స్ట్ డే పడిపోవడం కాదు. దానికి ఒక అలవాటు రావాలి. సో తక్కువ టైంతో స్టార్ట్ చేసి మొదలు పెట్టుకొని స్లోగా ఫాస్టింగ్ ఇంక్రీజ్ చేసుకో. రైట్. సో మీరు చెప్పిన ఈ 10 యాంటీ ఏజింగ్ వాటిల్లో ఒక 4-5 వరకు డిస్కస్ చేసాం. అయితే దాంట్లో ఈ ఆటోఫేజీ విషయానికి వస్తే వాటికి మందులు కూడా కనుక్కున్నారండి. ఏ మందులు తీసుకుంటే అది బాడీకి ఫాస్టింగ్లో ఉన్నామని తెలుస్తుందో అలాంటి మందులు కూడా ఉన్నాయి. సో అలాగని కరెక్ట్గా వాడుకోవాలి. అది వాడుతూ పిచ్చి పిచ్చిగా తినేయడం, అప్పుడు బాడీ చేయాల్సిన పని ఆ ట్యాబ్లెట్ చేయదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ మెకానిజమ్స్. అది కాకుండా 6th విషయానికి వస్తే ఎంటోర్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి. అది యూజువల్గా సప్రెస్డ్ ఉంటే ఎక్కువ లాంగ్ బతికారు అనేది రీసెర్చ్. ఎంటోర్ సప్రెషన్. అయితే ఎంటోర్ వేరియస్ విధాలుగా సప్రెస్ అవ్వచ్చు. ఎక్సర్సైజ్ మంచిగా చేయడం వల్ల సప్రెస్ అవ్వచ్చు, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్ ఉండడం వల్ల కూడా సప్రెస్ అవ్వచ్చు. సో దాంట్లో ఒక మందు కనుక్కున్నారండి, రపామైసిన్ అని. యాక్చువల్గా అది వేరే డిసీజెస్కి వాడబడింది, కానీ అది యాంటీ ఏజింగ్లో ఉపయోగపడుతుందని ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. అది ఇప్పటికీ ఏం ప్రిస్క్రైబ్ చేయట్లేదు, ఆన్గోయింగ్ రీసెర్చ్. గ్లూటాథయోన్ కూడా అదే కదండి? గ్లూటాథయోన్ వచ్చేసి లివర్ డీటాక్సిఫికేషన్కి బాగా పనికొస్తుంది అనమాట. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.